జగ్గేపేట మండలం జైన్పురం గ్రామానికి వచ్చాం. ఇక్కడ కొంతమంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. మీ పేరేంటి? నా పేరు మరియమ్మ. మరియమ్మ, ఎలా ఉంది ప్రభుత్వం? ఆ పథకాలు అందుతున్నాయా? ప్రభుత్వం బాగుందా? పెన్షన్ వచ్చిందా? వస్తుందయ్యా. ఎలా ఉంది? సాగట్లేదు బాబు, సరిపోవట్లేదా? నాకు షుగర్, కొంచెం థైరాయిడ్, అందుకే సాగట్లేదు. షుగర్కే 1000 రూపాయల పైన అయిపోతుంది మందులకి. మళ్ళా మరి థైరాయిడ్కు దానికి మరి గ్యాస్ డబ్బులు మందులకు సరిపోవట్లేదు. సరిపోవట్లే. పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు. వాళ్ళు చూసుకుంటున్నారా? వాళ్ళు కూడా తెచ్చుకుంటే తినాలి. వాళ్ళకి ఆశపడి బాబు అయ్యా మాకు సాలకులు పెంచాలంట. పెంచాలి బాబు. భానుగారు మంచి పని చేశారా మీ ఊరు? బాగా వచ్చి చూసిండు భానుగారు చూశాడయ్యా, బాగా చూశాడు. పిల్లలు హాస్టల్ పిల్లలకు కూడా బాగా చూశాడు బాబు. చెప్తారా, నేను దేవుని నమ్ముకొని ఉన్నాను కానీ చెప్పమ్మా, మీరు చెప్పండి. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? ఎట్లుంది మీకు? బాగుందా? ఇదే గవర్నమెంట్ కావాలా? నాకు కూడా మరి ఎండలు పెంచాడు, మాకు కూడా పెట్టాలి. డబ్బులు పెంచాలంటారు మీరు? పెంచాలి. ఎంత కావాలనుకుంటున్నారు? 4000 ఇచ్చామని అన్నారు. 4000 ఇస్తాడు అనుకున్నాను. అంతేగాని కొడుకులు మాత్రం చూడటం లేదయ్యా. చూడటం లే. ఇప్పుడు మరి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుందా మీకు? ఏమయ్యా, నాకు మాకు వాడు ఓసోళ్ళని వేస్తారని వాడు ఓసోళ్ళకి ఒక 20,000 ఇచ్చాడు. మాకేమి వాళ్ళ సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నారు, మీకు మరి నెల ఇస్తున్నారు కదా 3000. 3000 ఇస్తున్నారు. అమ్మా చెప్తారా అమ్మా, పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది, టికెట్ వస్తుంది కానీ 3000 వస్తుంది. మాకేమో కొడుకులు పాడలు అన్నం పెట్టడంలే. ఈ మాకు మోకాళ్ళ నొప్పులకి రోగానికే సరిపోతుంది. మేము బియ్యం తెచ్చుకోవాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, అన్ని వండుకొని తినాలి. వాళ్ళు పెట్టడంలే, మాకు చూడటంలే. నోటు మాటలే పలకరు, ఇంకా ఏం పెడతారు మాకు? అన్నం మంచాల్లో పడినప్పుడు కాళ్ళతో నెట్టుతారో చేతితో నెట్టుతారు. అట్లా ఉంది మా పరిస్థితి. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నాం? ఏ ప్రభుత్వం ఏం తెలుసు మాకు? డబ్బులు పెంచితే చాలంటారు, అంతేగా? అంతే. మరి ఓసోళ్ళకి ఇస్తున్నారు, ఓసోళ్ళకి బాగా ఇచ్చిండు, మాకు ముసోళ్ళకి 17. అవునమ్మా, నెలకు మీకు 3000 ఇస్తున్నారు. వాళ్ళకి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఇచ్చేది. అదే 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇస్తున్నారు, అదే కదా మీరు అనేది? ఇందిరాగాంధీ వంటకాల నుంచి పెట్టారు ఈ ఫీజుని. ఇవాళ కొత్తగా పెట్టింది కాదుగా. రూపాయి ఇచ్చినా ఇందిరాగాంధీ వంటకాల నుంచి ఇచ్చారు. అప్పుడు తర్వాత రామారావు ఇచ్చిండు, రామారావు పోయిన తర్వాత చంద్రబాబు ఇచ్చిండు, ఆయన తర్వాత ఈయన ఇస్తుండు. ఈయన పెట్టింది కాదుగా. పెట్టింది ఈయన కాదు. అదే అప్పుడు ఇందిరాగాంధీ టైంలో ఎంత వచ్చింది మీకు డబ్బులు? రూపాయి ఇచ్చినా ఇచ్చింది అంటూనే ఉండగా. చంద్రబాబు టైంలో ఎంత వచ్చింది? చంద్రబాబు టైంలో 7 రూపాయలు ఇచ్చిండు, 2000 ఇచ్చిండు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో 3000 ఇస్తుండు. మళ్ళీ ఒకళ్ళు మరి గెలిస్తే ఏమైనా పెంచుతారని మీకు నమ్మకం ఉందా? ఏమో మరి వాళ్ళు అంటున్నారు, నిజమో ఒట్టిదో తెలియదు. అయ్యా బాబు, మాకైతే తెలియదు. ప్రజల చేతిలో ఉండండి. ప్రజలు మాతో ఒకటి ప్రజలు రావాలి, ప్రజలు రావాలి. వచ్చినా ఒకటి. ఇప్పుడు పెద్దల చేతిలో ఉంది. ప్రజలంటే మీరు అందరూ కూడా ప్రజల్లోకి వస్తారుగా. మా అందరం కలిస్తేనే ప్రజలు, అందరు కలిస్తేనే ప్రజలు. ఇప్పుడు అందరి చేతిలో ఎటు చేస్తారో ఏవో మనకి అవును, ఎవరికి తెలీదు. అదే మరి ఎవడు గెలుస్తాడో ఏం చేస్తాడో భగవంతుడికి తెలుసు, కింద భూమి తల్లికి తెలుసు. గ్రామంలోనే వృద్ధులందరితో మాట్లాడాము. వీళ్ళు ముగ్గురు కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు పర్లేదు కానీ మాకైతే పెన్షన్ పెంచాలి, ఎందుకంటే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి, మెడిసిన్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. సో ఇవన్నిటికీ ఖర్చులకి సరిపోవట్లే ఇచ్చే 3000 కూడా.
సో మాకు పెన్షన్ పెంచాలని చెప్పేసి జయంతిపూర్ గ్రామంలో ఉన్న వృద్ధులు కోరుకుంటున్నారు.